అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో మేము కూడా ఉండాలండి. ఈరోజైతే నేను చికెన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నానండి. చేసిన తర్వాత ఇట్లా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఫ్రై బిర్యానీ చేసే విధానం చూద్దామండి. ఇది అయితే 1/2 కిలో చికెన్ అండి. బాగా నీట్గా కడిగేసి నీళ్ళు పోయే వరకు ఒక జాలరీలో పెట్టేసినానండి. మళ్ళీ నీళ్ళు పోయే తర్వాత ఒక బౌన్లో వేసేసి దాంట్లో కారం పొడి వేస్తున్నానండి. 1 స్పూన్ కారం పొడి వేస్తున్నానండి. ఇది చాలా కారం ఉందండి. మీరు ఇంకా కారం తింటే ఇంకా వేసుకోవచ్చండి. ఇంకో స్పూన్ వేసుకోవచ్చండి. కారం అయితే 1/2 స్పూన్ పసుపు అండి. మళ్ళీ ఉప్పు వేస్తున్నానండి. చికెన్కి పట్టే వరకు ఉప్పు వేస్తున్నానండి. దీని ప్రకారంగా వేస్తున్నాను. చికెన్కి ఎంత అవుతుందో అంత ఉప్పు వేస్తున్నానండి. మళ్ళీ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ధనియాల పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నానండి. మళ్ళీ 1/2 నిమ్మకాయ పిండేసి దీంట్లో వేస్తున్నానండి. నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను. 1/2 అంతా వేసేయాలండి నిమ్మకాయ జ్యూస్ అయితే. ఒక పెద్ద గరిటతో ఒక గరిట ఆయిల్ వేస్తున్నానండి. 2 స్పూన్ పెరుగు వేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి ఈ బిర్యానీ అయితే. ఇది అయితే కస్తూరి మేథి అండి. ఎండబెట్టి కస్తూరి మేథి చేసుకున్నానండి. మెంతాకి ఎండబెడితే కస్తూరి మేథి అయిపోతుందండి. ఇట్లా క్రష్ చేసేసి కస్తూరి మేథి ఇట్లా వేసేసి బాగా మిక్స్ చేసేసి టైం ఉంటే 1 అవర్ నానబెట్టేయచ్చండి. టైం లేకుంటే 1/2 అవర్ చాలండి. ఒక జార్ బౌన్ తీసుకొని దాంట్లో లవంగాలు 4 వేసినానండి. దాల్చిన చెక్క 1, ఇంకా యాలకులు 2, మళ్ళీ కాజు 1 స్పూన్, గసగసాలు 2 స్పూన్, మళ్ళీ మిరియాలు 1 స్పూన్, జావిత్రి 1 వేసినానండి. బిర్యానీ ఆకు కూడా వేసేసి దానికి పౌడర్ చేసుకోవాలా. మళ్ళీ వేరే కడాయిలో ఆయిల్ వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఉల్లిపాయ చాప్ చేసి వేసినానండి. ఇట్లా చాప్ చేసి వేసేసి రవంతా రెడ్ కలర్ వస్తే చాలండి. ఆనియన్, ఉల్లిపాయ, 1 టమాటో కూడా మిక్సీకి వేసి పేస్ట్ చేసుకున్నానండి. 1 టమాటో ఆ ఆనియన్లో వేసేసి బాగా మగ్గ పెట్టుకోవాలండి. టమాటా ఇంకా ఆనియన్. ఇది అయితే పౌడర్ రెడీ అయిపోయిందండి. దాల్చిన చెక్క, యాలకులు అవంతా పౌడర్ చేసుకొని ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇది అయితే టమాటా, ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. నూనె అంతా పైకి వచ్చిందండి. మళ్ళీ ఇది చికెన్ నానబెట్టింటాం కదా, ఆ చికెన్ దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ చికెన్లో ఆయిల్ ఉంటుంది కదా ఫ్యాట్, అది బయట వచ్చే వరకు బాగా మగ్గ పెట్టుకోవాలండి. ఇది ఇట్లా మగ్గాలండి చికెన్ అయితే. చూడండి ఇట్లా జ్యూసీగా అయిపోవాలండి. చికెన్ బాగా మెత్తబడిపోయిందండి చికెన్ అయితే. ఇప్పుడైతే అది మిక్స్ చేసిన పౌడర్ ఇట్లా 2 స్పూన్ వేసుకుందామండి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మగ్గ అదంతా పౌడర్ చేసుకుంటాం కదా, ఆ పౌడర్ 2 స్పూన్ వేసుకున్నామండి. బాగా మిక్సింగ్ చేసుకొని బాగా ఒక 10 మినిట్స్ మగ్గే వరకు పెట్టాలండి స్టవ్ పైనే. మీడియం ఫ్లేమ్లోనే మగ్గ పెట్టుకోవాలండి. బాగా ఫ్రై పోయింది అండి ఇది చికెన్ అయితే. దాంట్లో పచ్చిమిరపకాయలు 1లో 2 చేసేసి 2 పచ్చిమిరపకాయలు 4 చేసేసి దాంట్లో వేసినానండి. కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు వేసిన తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. స్టవ్ మళ్ళీ బంద్ చేసేయచ్చండి. ఉడికిపోయింది బాగా. ఇట్లా జ్యూసీగా ఉంటే బాగుంటుందండి. చికెన్ అయితే బాగా నున్నగా అయిపోయిందండి. చికెన్ అయితే చూడండి ఎంత జ్యూసీగా ఉందో చికెన్. ఇట్లయినా ఫ్రై అయినా తినచ్చండి. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే రైస్ చేసుకుందామండి. రైస్ చేసేకి ఒక బౌన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసేసి ఆ ఆయిల్లో లవంగాలు, దాల్చిన చెక్క, 1 ఉల్లిపాయ చాప్ చేసి దీంట్లో వేసేసినానండి. మళ్ళీ దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ పుదీనా ఆకు వేస్తున్నానండి. వేసి ఫ్రై చేసిన తర్వాత అది
పౌడర్ మిగిలిండేది ఉంది కదా, ఆ పౌడర్ కూడా వేసేస్తున్నానండి. ఫ్రైలో కొంచెం వేసినాను, దీంట్లో రైస్లో కొంచెం వేస్తున్నానండి. నేనైతే 1 గ్లాస్ క్వాంటిటీ అట్లా చేస్తున్నానండి రైస్. మళ్ళీ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ నీళ్ళు అవుతుంది కదండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ నీళ్ళు అవుతుంది కదండి. మామూలు రైస్ అండి ఇది. మళ్ళీ దాంట్లో ఉప్పు టేస్ట్ ప్రకారంగా ఉప్పు వేస్తున్నానండి. మళ్ళీ వాటర్లో బబుల్స్ వచ్చిన తర్వాత దాంట్లో రైస్ వేస్తున్నానండి. రైస్ వేసేసి ఒకసారి కలిపేయాలండి. ఆయిల్ క్వాంటిటీ అయితే 1/2 కప్ వేసినానండి. చిన్న కప్పుతో 1/2 కప్ వేసినానండి. మళ్ళీ అది రైస్ వేసిన తర్వాత దమ్కి మూత పెట్టేసి దమ్ చేసేకి పెట్టేసినానండి. చూడండి, కొంచెం అయింది దమ్, ఇంకొంచెం వేయాలండి దమ్. అయితే రైస్ చాలా బాగుంటుందండి. ఫ్రై చికెన్ బిర్యానీ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి, పొడిగా అయింది రైస్ అయితే. నేను నిమ్మ జ్యూస్ కూడా వేయలేదండి, నిమ్మపండు జ్యూస్ కూడా వేయలేదు. మళ్ళీ చూడండి, పొడి కట్లే రైస్ అయింది. మళ్ళీ అది ఫ్రై చికెన్ చేసినాం కదా, ఫస్ట్ ఒక బౌన్లో చికెన్ వేసేయాలండి. మళ్ళీ దానిపైన రైస్ వేయాలండి. అది బగారా రైస్ చేసినాం కదా, ఆ రైస్ వేసేయాలండి దాంట్లో ఓ బౌన్లో. ఇంకా వేడిగానే ఉందండి రైస్ అయితే. చూడండి, బౌన్లో చికెన్ ఫ్రై ఇంకా రైస్ వేసిన తర్వాత ఒక ప్లేట్లో గిన్నె అయితే రివర్స్ చేసేయాలండి. ఇట్లా రివర్స్ చేస్తే ప్లేట్లో కింద అయితే రైస్ వచ్చేస్తుంది, పైన అయితే చికెన్ ఫ్రై వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అయితే. చికెన్ ఫ్రై బిర్యానీ అండి ఇది అయితే. చూడండి, చికెన్ కూడా బాగా నున్నగైపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. స్పెషల్ బిర్యానీ చేసుకోవచ్చండి, మళ్ళీ గెస్ట్ వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అస్సలాము అలైకుం. అల్లా హాఫీజ్.